మొత్తానికి అయితే కల్కిలో యూజ్ చేస్తున్న కార్ని అయితే చూసేసాను భయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ కార్ ఎట్లుందది? దాన్ని అసలు ఎవరన్నా కార్ అంటారా? ఆకాశం నుంచి ఊడిపడ్డ ఒక అద్భుతమైన పరికరంలా అయితే ఉందన్నమాట. ఆ కార్ ఫీచర్స్ చూస్తే మైండ్ మొత్తం బ్లో అయిపోయిందన్నమాట. సో దాన్ని తయారు చేయడానికే 2-3 సంవత్సరాలు పట్టిందంటే దాని మీద వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టిరో అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు తెలుగులో ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎవరు మీకు చెప్పలేదు. సో ఈ కార్ తయారు చేయడానికి కల్కి టీమ్ వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అండ్ ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే ఈ టైర్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, కార్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనే వివరాలను మీ ముందుకు తీసుకురావడానికి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, దిస్ ఇస్ యువర్ ప్రవీణ్, యూఆర్ వాచింగ్ ప్రవీణ్ ఆటో వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. హలో, నీతోనే మాట్లాడుతున్నా. ఏంటి సెక్స్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నావా? తొందరగా అవుట్ అయిపోవడం, ఎక్కువసేపు చేయకపోవడం, తిన్నిగా ఉండడం, ఎరెక్షన్ కాకపోవడం, ఇవన్నీ నీ సమస్యలా? అయితే నీకోసం నేను ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చిన అనమాట. అదే లావెన్ కంపెనీ వాళ్ళ జోష్ టాబ్లెట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఫుల్లీ ఆయుర్వేదిక్, 100% వెజిటేరియన్ అండ్ ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇవి తీసుకోవడం ద్వారా నేను ఇందాక చెప్పాను కదా, తొందరగా అవుట్ అవ్వడం, ఎరెక్షన్ కాకపోవడం, తిన్నిగా ఉండడం, ఇవన్నీ సమస్యలు అయితే దూరం అయిపోతాయి అనమాట. ఇందులో ఆకర్కర, ఎలవెరా, పిల్పి, తాజ్, తమలాపత్ర, లవాంగ్, హింగ్లు, కూచ్ బీజ్, కేసరు, ఇలాంటి అన్ని ఆయుర్వేదిక్ మూలికను అయితే యూజ్ చేశారు. అండ్ ఇది తీసుకోవడం ద్వారా ఓవరాల్ గా సీమెన్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది, స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది, ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ స్పర్మ్ మోటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో వీటిని మీరు శృంగారంలో పాల్గొనడానికి ఒక 3 గంటల ముందు పాలలో వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు అదే లావెన్ కంపెనీ వాళ్ళు జోస్ మసాజ్ ఆయిల్ అనే దీన్ని కూడా తీసుకొచ్చారనమాట. ఎవరైతే హార్డ్నెస్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతుంది. దీనిని శృంగారంలో పాల్గొనడానికి 1 గంట ముందు ఇలా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సచ్ దట్ ఆ సమస్య అయితే క్లియర్ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనాలని ఆలోచిస్తున్నావా? స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ కి ఫోన్ చేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి నువ్వు వెళ్ళి డైరెక్ట్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే కంపెనీ వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. యాజ్ ఏ ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ గా నేను ఈ కార్ని చూడంగానే స్టన్ అయిపోయాను అనమాట. అందులో ఉన్న ఇంజనీరింగ్ కానీ, ఆ కార్ డిజైన్ కానీ అండ్ ఆ కార్ లుక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదో ఆకాశం నుంచి ఏలియన్స్ పంపించినట్టు ఉందన్నమాట ఆ కారు. ఫ్యూచర్ లో మేబీ ఇలాంటి కార్లే రావచ్చేమో. సో ఈ కార్ని చూడంగానే చాలా మందికి అరే దీన్ని ఎలా తయారు చేశారు, దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఇందులో ఎంత హెచ్పి ఉంటుంది పవర్, ఇందులో టార్క్ ఎంత, ఏ మోటార్ యూజ్ చేశారు అనే విషయాలు తెలుసుకోవాలని కొంచెం క్యూరియాసిటీ అయితే ఉండిందనమాట. చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నా. కార్ డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది. ముందల 2 బండ టైర్లు అయితే పెట్టారనమాట. ఈ 2 టైర్లు, ఒక్కో టైర్ వెయిట్ వచ్చేసి దగ్గర 200 కిలోలు ఉంటుందట. 2 టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్సే 400 కిలోలు అయితే ఉంటాయి అనమాట. సో చూడొచ్చు ఎంత హెవీగా అయితే ఈ టైర్లు అయితే ఉంటాయో. అండ్ ఈ టైర్ ని సియట్ కంపెనీ ఉంది కదా, వాళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేశారు. యాజ్ పర్ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిజైన్ ప్రకారం మాకు ఇట్లా కావాలని చెప్తే దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. సో ఇందులో ఎలాంటి స్పోక్స్ కానీ అవి కానీ ఈ టైర్లలో ఏమి ఉండవు. ఈ టైర్లలో కొన్ని బేరింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. సో దానితో ఈ టైర్ మొత్తం రొటేట్ అవుతుంది అండ్ కార్ వచ్చేసి డ్రైవ్ అవుతుంది. ఈ కార్ లో సపరేట్ గా చెప్పుకోవడానికి ముందర వచ్చేసి 2 టైర్లు ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 1 టైర్ ఉంటుంది. ఏదైతే మొన్న ఈవెంట్ లో చూపించారో బ్యాక్ సైడ్ అది వీల్ లాగా, మూవీలో అయితే అది స్పియర్ లాగా ఉంటుంది అనమాట. దానికి కనెక్ట్ అయ్యి స్పియర్ లాగా ఉంటుంది. కాకపోతే దీన్ని ప్రమోషన్ కోసమని మొత్తం తిప్పడానికి అని చెప్పేసి దాన్ని టైర్ రూపంలో కన్వర్ట్ చేసి బయటకు అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ప్రభాస్ గారు వచ్చింది చూశారు కదా, ఆ క్యానపీ దాన్ని అయితే స్పెషల్ గా డిజైన్ చేశారు. మూవీ వాళ్ళ ఇంజనీరింగ్ టీమ్ ని హైర్ చేసి దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఇది బుల్లెట్ ప్రూఫ్ అని అయితే చెప్తున్నారు, కాకపోతే దాని మీద అంత క్లారిఫికేషన్ అయితే లేదు. ఈ కార్ ని చెన్నైలోని కోయంబత్తూరులో అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. మహీంద్రా అండ్ జియో కంపెనీ ఈ 2 కలయికలో ఈ కార్ అయితే డిజైన్ చేశారు. మహీంద్రా కంపెనీ సహాయం అందిస్తే జినోమ్ కంపెనీ వాళ్ళు దీన్ని అయితే ఫైనల్ లుక్ ని కానీ డిజైన్ కానీ వాళ్ళైతే డిజైన్ చేశారనమాట. సో ఈ కార్ లో 2 మహీంద్రా ఈ మోటార్స్ అయితే యూజ్ చేశారు. మహీంద్రా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన 2 ఇంజన్స్ అయితే ఇందులో యూజ్ చేశారనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇందులో 47 కిలోవాట్ సంబంధించిన బ్యాటరీ అయితే ఉంటుంది. 128 bhp పవర్ అయితే ఉంటుంది. అలాగే 9800 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ ఇమాజిన్
9800 న్యూటన్ మీటర్ టార్క్. ఫ్యూచర్ లో కూడా అంత టార్క్ ఉన్న వెహికల్స్ రావచ్చేమో మేబీ. సో అందుకని దాన్ని అట్లా డిజైన్ చేశారేమో. అండ్ దీనిని మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 7 crore రూపీస్ ఖర్చు అయిందట. అండ్ ఈ కార్ టోటల్ వెయిట్ వచ్చేసి 6 tons, అంటే దగ్గర 60 క్వింటాలు బరువు అయితే ఉంటుందన్నమాట. 60 క్వింటాల బరువు కార్ వచ్చేసి. సో దీన్ని ఎట్లా నడిపిండో ప్రభాస్ అన్న, మరి ఏం చేసిండో అదంతా అని మైండ్ ఊహించుకుంటుంటేనే బ్లో అవుతుంది అనమాట. అండ్ ఇందులో క్రేజీ థింగ్ ఏంది చెప్పాలన్నా, ఈ కార్ని నడపడానికి ఎలాంటి గేర్స్ అవేమి ఉండవు అనమాట మూవీలో. రియల్ లైఫ్లో అయితే ఉంటుంది, కాకపోతే మూవీలో ఈ కార్ని నడపడానికి ఎలాంటి గేర్స్ కానీ, యాక్సలరేటర్స్ కానీ, బ్రేక్స్ కానీ అవేమి ఉండవు. ఈ బుజ్జి ఉంటుంది కదా, ప్రభాస్ భుజం మీద ఉంటుంది కదా, ఆ బుజ్జితోనే ఈ కార్ అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. ఆ బుజ్జి కార్ స్పీడ్ పోవాలనుకుంటే స్పీడ్ పోతుంది, పోవద్దు అనుకుంటే పోదనమాట. సో మొత్తం ఈ కార్ని కంట్రోల్ చేసేది ఈ బుజ్జినే. ఏది మూవీలో. రియల్ లైఫ్లో అయితే గేర్లు అవన్నీ ఉంటాయి అనుకోండి, ఎందుకంటే ప్రభాస్ అన్న ఆల్రెడీ నడుపుకొని వచ్చిండు కదా. సో రియల్ లైఫ్లో ఇవన్నీ ఉంటుంది, కాకపోతే మూవీలో ఇలా ఉంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఫ్యూచర్లో కూడా ఎలాంటి గేర్స్ కానీ, బ్రేక్స్ కానీ, యాక్సలరేటర్ కానీ ఇవేమీ లేకుండా జస్ట్ ఏతోని ఇట్లా కూర్చొని గో టు 40 స్పీడ్ అంటే ఎట్లుంటుంది, క్రేజ్ ఉంటుంది కదా. సో మనం ఇట్లా కూర్చొని అది హాయిగా కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కాకపోతే అంతే డేంజర్ కూడా. సో అది రావచ్చు ఫ్యూచర్లో, రాకపోవచ్చు. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, టెస్లాలో ఉంది అండ్ మన మహీంద్రాలో అడాస్ ఫీచర్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ రావచ్చు, మేబీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందుకనే ఒక సపరేట్ AI డివైస్ కార్ని కంట్రోల్ చేస్తున్నట్లు మూవీలో పెట్టారేమో, ఫ్యూచర్లో వస్తుందని భావించి. సో ఇదైతే క్రేజీ అయితే అనిపించింది నాకైతే. అండ్ ఈ కలర్ థీమ్ కూడా బాగుందన్నమాట. ముందల ఈ వీల్స్కి అయితే ఏదైతే పెట్టారో ఇవి వచ్చేసి JCB ఇలా అది ఉంటుంది కదా తోండం తీసేది, దానికి సంబంధించి తీసుకొచ్చి పెట్టిరేమో అని అయితే అనిపించింది. సో క్రేజీగా అయితే ఉందన్నమాట కార్ వచ్చేసి. సో ఇదన్నమాట ఈ కార్ గురించి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చాలా దొరకలేదు, మొత్తం రీసెర్చ్ చేశాను, అన్ని వెబ్సైట్లో వెతికాను, ఇవే దొరికినాయి అనమాట. సో దీని గురించి కొంచెం మీకు కూడా చెప్తే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వీడియో వచ్చింది కదా, ప్రభాస్ ఫ్యాన్ అయిన మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేసేయండి, ఆయన కూడా తెలుసుకోవాలి కదా ఇదైతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.